హాయ్ అండి. ఈరోజు అయితే చెక్కలు అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. కొన్ని ప్లేస్లో అయితే చెక్కలు అంటారు, కొన్ని ప్లేస్లో అయితే నిప్పట్ అని కూడా అంటారండి. వాటిని అయితే ఈరోజు అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. పిల్లలకి హాలిడేస్ కదండి, చాలా ఇష్టంగా ఇంట్లో కూర్చొని ఉంటారు కదా, ఏమైనా తినడానికి కావాలంటారు కదా, అందు గురించి అనేసి అయితే నేనైతే ఈరోజు నిప్పట్ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కరివేపాకు, కారానికి తగినట్టు పచ్చిమిర్చి, కొంచెం అల్లం, ఒక ఇంచ్ అంతా, ఒక 4-5 వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసి అయితే మిక్సీ చేసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు అయితే బియ్యపిండి అయితే తీసుకున్నాను. ఫస్టే మిక్సీ చేసుకున్నాం కదా పేస్టు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ అంతా అది కూడా యాడ్ చేసుకొని తగినంత సాల్టు, కొంచెం నువ్వులు అయితే వేస్తున్నానండి. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, తినలేరు కాబట్టి అయితే నేనైతే పప్పులు అయితే ఏమీ యాడ్ చేయకుండా నువ్వులు అయితే వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది నువ్వులు కూడా వేసుకున్నా. తర్వాత అయితే కొంచెం ఆయిల్ అయితే హీట్ చేసుకొని వేసుకోవాలి. లేదు అంటే నెయ్యి కానీ బటర్ కానీ ఏమైనా అవైలబుల్ ఉన్నా కూడా అది కూడా వేసుకొని ఒక 4-5 స్పూన్లు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని కలుపుకుంటే గుల్లగా అయితే వస్తాయండి. ఆయిల్ అయితే నేను ఆయిల్ కొంచెం నెయ్యి కొంచెం అయితే యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. కొంచెం వాటర్ అయితే కొంచెం వేడి చేసుకొని వాటర్ కూడా అయితే వేసుకుంటున్నాను ఇక్కడ. అన్నీ అయితే వేసేసుకొని బాగా ముద్దనైతే బాగా కలిపేసుకున్నానండి. కలిపేసుకున్న తర్వాత అయితే చేతికైతే ఆయిల్ అయితే అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా అయితే ప్రిపేర్ అయితే చేసుకోవాలండి. చేతికి అంటుకోకుండా అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఉండల్లాగా అయితే చేసుకొని ఈ విధంగా పాలిథిన్ కవర్ ఉంటుంది కదండి, దానిలో అయితే కొంచెం ఆయిల్ అయితే ఆ పాలిథిన్ కవర్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ఉండలు అయితే పెట్టేసుకొని, నా దగ్గర అయితే ప్రెస్ చేసే మిషన్ అయితే లేదు నిప్పటిది, అందు గురించి అనేసి అయితే ఈ విధంగా గ్లాస్ ఉంటుంది కదా దాంతోనైతే అన్నీ ఒకసారి అయితే ప్రెస్ చేసి పెట్టేసుకుని పక్కని, తర్వాత అయితే ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి పెట్టేసుకొని మెల్లగా ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే 2 అయితే పెట్టుకున్నాను, తర్వాత అయితే ఈ విధంగా 3 వేసి పెట్టేసుకొని బేగా అయితే అయిపోతాయి అనేసి అయితే చేశానండి. తర్వాత ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఆయిల్లో అయితే కొన్ని అయితే వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే నిప్పట్ అయితే ప్రిపేర్ అయిపోతుందండి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సమ్మర్ హాలిడేస్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.